హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా జ్యువెలరీ హాల్ అయితే చేయబోతున్నాను. ఈ జ్యువెలరీ అంతా నేను దసరా అప్పుడు అయితే తీసుకున్నాను. కొత్తదైతే కాదు, కొత్తగా అయితే తీసుకోలేదు. దసరా అప్పుడు తీసుకున్న జ్యువెలరీ ఇదంతా. అంటే ఇంతకుముందు తీసుకున్నవి కూడా ఉన్నాయి, కాకపోతే ఇవైతే కొత్తవి అంటే దసరాకి తీసుకున్నాయి. సో ఇవైతే నేను మా అక్క దగ్గర తీసుకున్నాను. మా అక్కకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ ఉంది కదా, సో అక్కడైతే తీసుకున్నాను. అంతకంటే ముందైతే నేను నా చీర గురించి అయితే చెప్పాలి. నేనైతే మా మమ్మీ శారీ వేసుకున్నాను. అంటే జ్యువెలరీ హాల్ చేస్తున్నా కదా, మామూలు డ్రెస్సెస్ మీద చేస్తే బాగుండదు అనేసి ఇలా ట్రెడిషనల్గా అయితే శారీ కట్టుకున్నాను. ఇదైతే మా మమ్మీది అనమాట. బ్లౌజ్ బాగానే ఉంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఫస్ట్ నేను గాజులు అయితే వేసుకుంటాను, ఎందుకంటే ఇట్లా బోడిగా ఉన్నాయి, బోసిగా ఉన్నాయి. సో ఫస్ట్ గాజులు అయితే వేసుకుంటాను. సో ఈ బాక్స్లో అయితే ఉన్నాయి గాజులు. ఇవన్నమాట గాజులు అయితే చాలా ట్రెడిషనల్గా ఉంటాయి. లక్ష్మీదేవి వచ్చేసి ఉన్నాయి. ఇవి మనకి ఏ శారీస్కైనా బాగుంటాయి, సింపుల్గా ఉంటాయి. అంటే సింపుల్గా ఒక్కొక్కటి వేసుకోవడానికి అయితే బాగుంటాయి. నేను ఇంకా హెవీగా కూడా చూశాను, కానీ చాలా హెవీ ఉన్నాయి. అవి అయితే కాస్ట్ కూడా టూ మచ్ ఉన్నాయి. సో మామూలుగా తీసుకుందాం అనేసి ఫస్ట్ అయితే ఇవి తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ కమ్మలు ఉన్నాయి కదా, దీని మీద సెట్ అయితే చూపిస్తాను. అన్నీ ఇలా బాక్సెస్లో పెట్టుకున్నాను. అంటే నార్మల్గా పెడితే ఏ సీజెడ్ జ్యువెలరీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కదా, ఇవన్నీ అయితే ఖరాబ్ అయిపోతాయి. అందుకే ఇదన్నమాట ఫస్ట్ జ్యువెలరీ అయితే. అంటే నేను అన్నీ ఒకటేసారి తీసుకోలేదు, కొంచెం తీసుకున్నాను. ఒకటోసారి అట్లా తీసుకున్నాను. మొత్తం ఇవన్నీ సీజెడ్ స్టోన్స్ తోటి ఉన్నాయి. పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి వచ్చింది, అండ్ వైట్ చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి. వీటిని సీజెడ్స్ అంటారు అనుకుంటా. నాకు జ్యువెలరీ గురించి అయితే పెద్దగా తెలియదు. దీనికి మ్యాచింగ్ కమ్మలు ఇవి. ప్రతి సెట్కి కమ్మలు అయితే వచ్చాయి. సో ఈ సెట్ అయితే ఇలా ఉంది, బాగుంది కదండి. నాకైతే నచ్చింది. నేను తీసుకున్న ప్రతి సెట్ నాకైతే నచ్చింది. నచ్చే తీసుకున్నాను, నచ్చితేనే తీసుకుంటారు ఎవరైనా కానీ. సో ఫస్ట్ సెట్ అయితే ఇది. ఇప్పుడు నెక్స్ట్ సెట్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకో సెట్ చూద్దాము. ఇది ఇది కూడా సీజెడ్స్దే, కాకపోతే ఇక్కడ కింద మువ్వల్లాగా ఇచ్చారు. ఇవి కొంచెం గోల్డ్ టైప్ ఉన్నాయి. పాత మోడల్లో నెక్లెసెస్ ఉంటాయి కదా, వాటిలాగా ఉందన్నమాట ఇది. మా మమ్మీది ఒకటి ఉంటుంటాయి అనమాట, పాతది ఇట్లాంటిది. సో దీన్ని చూడగానే మమ్మీకి అది గుర్తొచ్చిందంట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇట్లా ఇచ్చారు, స్క్రూ టైప్ ఇచ్చారు. సో దీన్ని బట్టి ఇవి కొంచెం గోల్డ్ లుక్ ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ వల్ల. ఇప్పుడు ఇవి వేసుకుని అయితే చూపిస్తాను. ఇదైతే వేసుకుంటున్నాను ఇప్పుడు. అండ్ దీనికి మనకి చైన్స్ ఇచ్చారనమాట. సో మొత్తం కొంచెం గోల్డ్ టైపే ఉంటుంది. మనకి ఇట్లాంటి చైన్స్ అయితే ఎవరిదైనా హెల్ప్ కావాలి పెట్టుకోవడానికి ఖచ్చితంగా. అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్, ఇట్లా స్క్రూస్ లాగా ఇచ్చారు కదా, కొంచెం గోల్డ్ టైప్ ఉన్నాయి. చూడ్డానికి కూడా ఇది కొంచెం గోల్డ్ లాగా ఉంది, అంటే వేసుకుంటే కూడా అట్లనే ఉందన్నమాట, కొంచెం గోల్డ్ లుక్. నెక్స్ట్ ఇప్పుడు ఇది చిన్నదన్నమాట.
చాలా సింపుల్ ఇది. ఇంట్లో నేను చెల్లి ఇద్దరం ఉంటాం కదా, మా ఇద్దరికి వచ్చేలా తీసుకుంటాం అన్నమాట. ఇవేనా, ఇదైతే చెల్లె తీసుకుంది. ఇట్లా లక్ష్మీదేవి బిల్లు వచ్చిందనమాట, లక్ష్మీ అమ్మవారిది. నాంతాడు అంటారు అనుకుంటా వీటిని, నాంతాడు. ఇట్లా మెడకి వేసుకుంటాం కదా. కమ్మలు కూడా ఇట్లా సింపుల్గా వచ్చాయి. మనకి ఇట్లా థ్రెడ్ ఉంటేనే ఈజీగా అయిపోతుంది. థ్రెడ్ లేకపోతే అది కొంచెం ఎవరిదైనా హెల్ప్ తీసుకొని పెట్టుకోవాల్సింది వస్తుంది. సో ఇవి కొంచెం చోకర్స్ టైప్ ఉంటాయి. నాంతాడు ఇట్లా పైకి పెట్టుకోవచ్చు, లేదా కొంచెం కింది కూడా వేసుకుంటారు. కానీ క్వాలిటీ అయితే బాగుంటుంది అక్క దగ్గర. ప్రతి సెట్ బాగుంది అసలు, నాకైతే నచ్చుతుంది, నచ్చే తీసుకున్నాను కాబట్టి. సో ఇది నాంతాడు అంటారు దీన్ని. సో నెక్స్ట్ అయితే ఇదన్నమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఇదైతే నా ఫేవరెట్ అనమాట. ఇదైతే నాకు చాలా నచ్చింది, చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇయర్ రింగ్స్ కూడా అట్లనే ఇచ్చిందనమాట అమ్మవారివి, లాకెట్కి తగ్గట్టు అనమాట ఇది. సో ఇప్పుడు ఇది వేసుకొని చూపిస్తాను. ఇది కూడా చైన్ మోడలే, చైన్ పెద్దగా ఇచ్చారు. ఇది నేను పైకి పెట్టాను చైన్ అయితే, ఇంకొంచెం కిందికి కూడా వస్తుంది ఇది. సో ఇవన్నమాట కమ్మలు. అండ్ ఈ లాకెట్ వల్ల ఈ లాకెట్ చాలా డిఫరెంట్గా ఉంది. సైడ్స్కి అయితే ఇట్లా మధ్యలో అమ్మవారిది లక్ష్మీదేవిది లాకెట్ వచ్చి సైడ్స్కి పికాక్స్ వచ్చినాయి అనమాట, అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంది. కింద ఇట్లా పూసలు ఇచ్చారు, ఈ డ్రాప్స్ అనమాట గ్రీన్ కలర్లో ఇచ్చారు. అండ్ మనకి ఇయర్ రింగ్స్ కూడా అలానే ఇచ్చాయి. ఈ శారీ మీదకి బాగుంది ఇది, ఎందుకంటే గ్రీన్ మ్యాచ్ అయిపోయింది. నేను వీటి ప్రైజెస్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే ప్రతిదీ 1500 వరకు ఉన్నాయి, 1100 to 1500 వరకు ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ క్వాలిటీవి అనమాట, చాలా మంచి క్వాలిటీవి. నెక్స్ట్ ఈ సెట్ అనమాట, ఇది కూడా బాగుంది. మ్యాంగో హారం అంటారు అనుకుంటా దీన్ని, నాకు వీటి గురించి పెద్దగా తెలీదు, అక్కకి బాగా తెలుసు, ఎందుకంటే జ్యువెలరీ షాప్ ఉంది కాబట్టి అక్కకి తెలుస్తాయి. అక్క అంటే సెకండ్ అక్కకి అనమాట, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ ఉంది సెకండ్ అక్కకి. అండ్ దీనికి వచ్చి కమ్మలు అయితే చాలా సింపుల్గా ఇచ్చారు, ఇంత సింపుల్. నాకెందుకో ఇది కమ్మలు దీనికి సెట్ అవ్వలేదు అనిపించింది, ఇంత చిన్నగా ఇస్తే ఎట్లా. సో అందుకే నేను దీనికోసం వేరే కమ్మలు కూడా తీసుకున్నాను, అంటే ఈ సెట్ కనే కాదు, నాకు ఆ కమ్మలు నచ్చి తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఒకసారి ఇది వేసుకొని చూస్తా. అది బాగానే ఉన్నాయి పెట్టుకుంటే కూడా. నేను ఇవి తీసుకున్నప్పుడు ఒకసారి వేసుకొని చూస్తే అంత బాగా అనిపించలేదు, ఎందుకంటే ఆ రోజు రెడీ అవ్వలేదు, అంటే ఇట్లా శారీ ఇట్లా ఏం కట్టుకోకుండా మామూలు డ్రెస్ మీద పెట్టుకున్నాను, అందుకే అంత బాగా అనిపించలేదు. కానీ ఇట్లా కూడా బాగున్నాయి, అందుకే ఇచ్చారు కావచ్చు. మ్యాంగో హారం ఇదైతే. కమ్మలు అయితే చాలా సింపుల్గా ఇచ్చారు, కానీ బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు పెద్ద పెద్ద కమ్మలే కాకుండా ఇట్లా చిన్న కమ్మలు కూడా ఇట్లాంటి సెట్స్కి బాగుంటాయని ఇది చూపిస్తుంది అనమాట. దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా లాస్ట్ సెట్ ఒకటి ఉంది, అదైతే చూద్దాము.
ఇదే పెద్దది, చాలా పెద్ద సెట్ అనమాట ఇదైతే, బుట్ట పూసల సెట్. ఇప్పుడు ఇదైతే వేసుకోండి తీసుకో ఒకసారి. ఇదే అనమాట బుట్ట పూసల సెట్, చాలా హెవీది అనమాట ఇది. ఇప్పుడు నేను చూపించిన అన్నిట్లలో ఇది కొంచెం హెవీది, చాలా హెవీగా ఉంటుంది వేసుకుంటే కూడా. దీనికి అమ్మాయి ఇలా సింపుల్గా ఇచ్చారు. ఏంటో ఇవి సెట్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి, కాకపోతే కమ్మలు చాలా చిన్నగా ఇస్తారు. ఎందుకు అట్లా ఇస్తారో అర్థం కాదు. మళ్ళీ మనం సపరేట్గా కొనుక్కోవాల్సింది, ఒకవేళ పెద్ద కమ్మలు పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళైతే సపరేట్గా తీసుకోవాల్సింది వస్తుంది. వీటికైతే చాలా చిన్నవి ఇస్తారు. నేను అట్లా చాలా తీసుకోవాల్సింది వచ్చింది. చాలా హెవీగా ఉంటుంది ఇది. బుట్ట పూసలు అంటేనే అంతే కదా, హెవీగా ఉంటుంది, కనిపిస్తుంది చిన్నగా. ఇవి చూడడానికి చిన్నగా అనిపిస్తున్నాయి కానీ పెట్టుకుంటే బాగానే అనిపిస్తున్నాయి. అంటే వాళ్ళకి ముందే తెలుస్తుంది కావచ్చు ఏ సెట్కి ఎలా డిజైన్ చేయాలి కమ్మలు అనేసి. సో అందుకే అలా ఇస్తారేమో. ఇప్పుడు ఇవి కూడా బాగానే అనిపిస్తున్నాయి. ఇందాక అవి చిన్నగా ఇచ్చారనుకున్నా కానీ అవి బాగానే ఉన్నాయి, అండ్ దీనికి కూడా ఇట్లా చిన్నగా ఇచ్చారని అనుకున్నా కానీ ఇవి కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఇది ఎంతగా సూట్ అవ్వలేదు ఈ శారీ మీదకి. ఇది చాలా హెవీగా ఉంది కదా, ఇంకా వేరే శారీ అయితే బాగుంటుందేమో. సో ఇవ్వండి నా దగ్గర ఉన్న జ్యువెలరీ అయితే. ఇంకొకటి చూపిస్తా అన్నా కదా నేను, ఇవి కమ్మలు సపరేట్ తీసుకున్నాను. కమ్మలను మాటిలు, ఇది చెంపసారాలన్నీ అంటారనుకుంటున్నాను. చెంపసారాలు అంటే ఇట్లా కిందికి వస్తాయి కదా, ఇవైతే మాటిలే పైకే ఉంటాయి. నేను అవి కూడా పెట్టుకొని చూపిస్తాను ఒకసారి. ఇవి కమ్మలు అండ్ ఇవి చెంపసారాలు, సారీ ఇవి మాటీలు. చెంపసారాలు కాదు, చెంపసారాలు అంటే మనం ఇట్లా పెట్టుకుంటాం, మాటీలు అంటే ఇట్లా పెట్టుకుంటాం. ఇవి పైకి పెట్టుకునేటివి. ఇప్పుడు ఒకసారి ఇవి పెట్టుకొని చూపిస్తాను. ఇవి వేటి మీదకైనా సెట్ అయిపోతాయి. చూడగానే నచ్చినాయి అనమాట నాకు ఇవైతే, అందుకే తీసుకున్నాను. దీనికి మ్యాచింగ్ ఇవి. నేనైతే ఏ సెట్ మీద రేట్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే అన్ని 1100 to 1500 మధ్యలోనే ఉన్నాయి. 1500 అబోవ్ లేవు, 1100 బిలో లేవు అనమాట. సో 1100 to 1500 మధ్యలోనే ఉంటాయన్నమాట అన్ని సెట్స్ అయితే. సో కమ్మలు అయితే మాత్రం ఒక 500లో వచ్చాయి, అండ్ మాటిలు కూడా 400 అలా అయినాయి అనమాట. ఈ కమ్మలకి సెట్ లాగా అంటే మ్యాచ్ అవుతాయి అనేసి ఇవి తీసుకున్నా. మాటీలు అంటే కొంచెం చూడడానికి సేమ్ అనిపిస్తాయి, పెట్టుకుంటే కూడా బాగుంటాయి. సో పెట్టుకొని చూపిస్తా. సో ఇలా ఉంటాయి, పెట్టుకుంటే బాగుంటాయి, హెవీగా ఉంటాయి అన్నమాట ఇవి. దీనికి తగ్గ సెట్ వేసుకుంటే ఇంకా బాగుంటాయి. నెక్ మీద కూడా అంటే కొన్నిటికి చిన్న చిన్న కమ్మలు ఇచ్చారు కదా, వాటి మీదకి పనికొస్తాయిలే అనేసి తీసుకున్నాను అనమాట. ఇవి బాగుంటాయి. ఈ కమ్మలకి ఈ మాటలు అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంతే అండి నా జ్యువెలరీ సెట్స్ అయితే. కొత్తవి అయితే ఇంతే, పాతవి ఉన్నాయి ఇంకా, అవన్నీ కూడా ఒకసారి వీడియో తీద్దామని అనుకుంటున్నాను. కాకపోతే ఫస్ట్ అయితే ఈ కొత్త అయితే ఏం తీసుకున్నానో అవి చూద్దామనేసి ఇవైతే చూపించాను. మీ అందరికీ నచ్చినాయని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.